లక్ష్మీపురంలో చిదానందం అనే స్వామీజీ ఉండేవాడు. ఆయన సకల విద్యా పారంగతుడు. ఎన్నెన్నో శాస్త్రాలు అధ్యయనం చేశాడు. దేశ దేశాలు తిరిగాడు. ఎక్కడికి వెళ్ళినా అందరూ ఆయనకు పాదాభివందనం చేసి ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తేవారు. సన్మానాలు సత్కారాలు చేసేవారు. కానుకలు దండిగా సమర్పించుకునేవారు. చిదానందం చెప్పిందే శాస్త్రంగా, పలికిందే వేదంగా తయారైంది. దాంతో చిదానందానికి ఎక్కర్లేని అహంకారం వచ్చి చేరింది. తను చెప్పిందే అందరూ వినాలని, తనకు ఎదురు చెప్పకూడదని శాసించేవాడు. ఆయన శిష్యులకు కూడా ఆయనంటే భయం పట్టుకుంది. ఆయనతో మాట్లాడాలంటేనే గజగజ వణికిపోయేవారు. తనకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో చిన్న లోపం జరిగినా సహించేవాడు కాదు. కఠినంగా శిక్షించేవాడు. ఆయన ప్రవర్తనతో అందరూ విసిగిపోతుండేవాళ్ళు. అయితే చిదానంద స్వామీజీ చెప్పే విషయాలు వినడానికి ఇంపుగా ఉండటంతో ఆయన బోధనలు వినటానికి మాత్రం జనం తండోపతండాలుగా వస్తూనే ఉండేవారు. ఒకనాడు చిదానంద స్వామీజీ సిరిపల్లె అనే గ్రామానికి వెళ్ళాడు. అక్కడ ఒక ఆలయంలో ధార్మిక బోధనలు చేయటం ప్రారంభించాడు. కోపాన్ని జయించటం అనే విషయం గురించి స్వామీజీ ఆ రోజు బోధిస్తున్నాడు. స్వామీజీ ప్రసంగం ప్రారంభించగానే ఫణి అనే కుర్రవాడు లేచి, "స్వామి, కోపాన్ని జయించటం సాధ్యమేనా?" అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్న వినగానే స్వామీజీ చిరునవ్వు నవ్వి, "సాధ్యమే నాయనా, ఇప్పుడు అదే చెబుతున్నాను. కూర్చొని శ్రద్ధగా విను" అన్నాడు. ఫణి కూర్చున్నట్టే కూర్చొని మళ్ళీ లేచి, "స్వామి, కోపాన్ని జయించటం సాధ్యమేనంటారా?" అన్నాడు. "సాధ్యమే అని చెబుతున్నాను కదా, కూర్చొని విను" అన్నాడు స్వామీజీ. ఫణి కూర్చున్నట్టే కూర్చొని మళ్ళీ లేచి, "స్వామి, కోపాన్ని జయించటం నిజంగా సాధ్యమేనంటారా?" అన్నాడు. దాంతో స్వామీజీకి కొద్దిగా కోపం వచ్చింది. అయినా తమాయించుకుంటూ, "సాధ్యమే అని చెబుతున్నాను కదా, కూర్చో, ఎన్నిసార్లు చెప్పాలి?" అన్నాడు. ఫణి ఈసారి కూడా కూర్చున్నట్టే కూర్చొని మళ్ళీ టక్కుని లేచి, "స్వామి, కోపాన్ని జయించటం సాధ్యమేనంటారా?" అన్నాడు. స్వామీజీ ఒక్కసారిగా కోపంతో ఊగిపోతూ, "ఎవర్రా అక్కడ? ఈ కుర్ర వెధవని ఈడ్చి బయట పారేయండి. కోపాన్ని జయించటం సాధ్యమేనా? కోపాన్ని జయించటం సాధ్యమేనా అంటూ మాటి మాటికి నా కోపం తెప్పిస్తున్నాడు. కోపం వస్తే నేను మనిషిని కాను, వాడిని చంపేస్తాను" అని ఆగ్రహంతో రంకెలు వేయసాగాడు. జనం నిర్ఘాంతపోయారు. తను చేసిన తప్పేమిటో అర్థమయ్యి స్వామీజీ వెంటనే తేరుకున్నాడు. తరువాత తన కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయసాగాడు. నీతి: ఇతరులకు చెప్పడం సులభం, తాము ఆచరించడం కష్టం.